వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను శ్వేత. ముందుగా డీటెయిల్స్ చూద్దాం. భూదాహంతో గత పాలకులు తెచ్చిన ధరణి దరిద్రాన్ని ప్రజాపాలనలో భూభారతి చట్టంతో దూరం చేసే ప్రయత్నం చేశామని సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ప్రజాపాలనలో ప్రభుత్వ కొలువుల జాతర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పరిపాలనాధికారులకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. 5,000 మంది గ్రామ పరిపాలనాధికారులు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేసి భూభారతి చట్టం అమల్లో రైతులకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ సూచించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డికి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. నిష్ణాతులైన నిపుణులతో ఒక కమిటీ వేయడం జరిగింది. చర్చించడం, విడతల వారిగా చర్చించడం, రోజుల వారిగా నెలల కొద్ది చర్చించడం, సూచనలు తీసుకున్నాం, సలహాలు పాటించడం. చివరికి భూభారతి 2025 చట్టాన్ని తీసుకొచ్చి ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు అంకితం చేయడం ద్వారా ఈ రోజు ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతి ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేసినాం. ధరణి ముసుగులో దోపిడీకి పాల్పడాలనుకున్న వాళ్ళకు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈనాడు మీరు గుణపాఠం చెప్పిండ్రు. అందుకే ప్రజాపాలన వచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో మళ్ళీ మీ కొలువుల జాతర మొదలైంది. అందుకే ఇది మీ ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య. ఇది ఉద్యోగం కాదు, ఇది భావోద్వేగం. ఈరోజు మా రెవెన్యూ శాఖ మంత్రి బలంగా వాదించి ఈరోజు ఈ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నాడు. ఇవాళ పూర్తి బాధ్యత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ తరఫున వకాల్తు తీసుకున్నాడు. నాకు వారి పట్ల మీ పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. తెలంగాణ సాధనలో భాగస్వాములైన మీరు, ప్రజాపాలన అధికారంలోకి రావడానికి భాగస్వాములైన మీరు ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే నాకు, మీకు, మీ సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా చెడ్డ పేరు కాదా? ఇవాళ అందుకే ఏ చెడ్డ పేరు రాకుండా ఖచ్చితంగా మంచి పరిపాలన అందించి భూభారతి చట్టాన్ని అమలు చేయడమే కాదు, సాదా బైనామాలను కూడా ఎక్కడ వివాదాలకు తావు లేకుండా ఖచ్చితంగా మా గ్రామ పాలన అధికారులు అమలు చేస్తారని మంత్రివర్గానికి నేను హామీ ఇచ్చిన. కానీ మన మీద పడ్డ మచ్చను చెరుపుకునే అవకాశం అరుదైన సందర్భాల్లోనే వస్తుంది. ఇవాళ రెవెన్యూ శాఖ మీద పడ్డ మచ్చను చెరుపుకునే అవకాశం మీ 5,000 మంది చేతుల్లోనే ఉంది. అందుకే మిత్రులారా, గ్రామాలకు వెళ్ళండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి, వాటిని పరిష్కరించండి. ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ప్రభుత్వం మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహిస్తుంది. మీరిచ్చిన సూచనల్ని ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తుంది. మీ మీద మన మీద పడ్డ మచ్చను పరిపాలన చెయ్యలేడు అని నా మీద చేస్తున్న ఆరోపణ, పరిపాలనలో అవినీతికి పాల్పడతారని మీ మీద చేస్తున్న ఆరోపణ తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ విద్యాసంస్థల్లోకి 3 లక్షల మంది విద్యార్థులు చేరడం విప్లవాత్మక మార్పునకు సంకేతమని సీఎం రేవంత్ అన్నారు. శిల్పకళా వేదికలో జరిగిన గురు పూజోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచిన ఘనత ఉపాధ్యాయులదేనని అన్నారు. వైద్య పరికరాల తయారీలో జర్మనీకి చెందిన ప్రసిద్ధ కంపెనీ బీబిక్ మెడికల్ తన ఉత్పత్తి యూనిట్ ను తెలంగాణలో ప్రారంభానికి ఆసక్తి చూపించింది. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీబిక్ మెడికల్ కంపెనీ చైర్మన్, సీఈఓ జార్జ్ చాన్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం కలిసింది. వైద్య పరికరాల ఉత్పత్తి యూనిట్ ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని రేవంత్ స్పష్టం చేశారు. కంపెనీ ఏర్పాటుకు అనువైన స్థలం, ఇతర అంశాలకు సంబంధించిన అధ్యయనం చేసి నివేదికను అందించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ ఎక్విప్మెంట్ తో పాటు క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే రేడియేషన్ సెంటర్స్ ను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఇవాళ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా నాకు తెలిసి మా విద్యాశాఖ అధికారులు చెప్పాలి, ఈ సంవత్సరం 3 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి మారి గవర్నమెంట్ స్కూళ్ళకు వచ్చిందంటే మీరందరూ ఎంత అద్భుతంగా పనిచేస్తుర్రో. ప్రతిసారి డ్రాప్ అవుట్సే ఉంటుండే. ప్రతి సంవత్సరం విద్యార్థులు తగ్గుకుంటూ చివరికి పాఠశాలలు మూతబడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి దాపురించింది. అక్కడి నుంచి ఈ సంవత్సరం మనం పెట్టిన ఎఫర్ట్స్ తోటి 3 లక్షల మంది విద్యార్థులు అదనంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల చేరినరు అని అంటే నేను మనస్ఫూర్తిగా మా టీచర్లను నేను అభినందిస్తున్నా. మీరు బాధ్యతతోని వ్యవహరిస్తున్నారు.
దీన్ని ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఆ మధ్య నేను పేపర్లో చూసిన, పిల్లలు రావడానికి స్కూల్కు ఆటో లేదు అని అంటే ఆ టీచర్లే చందాలు వేసుకొని ఆటోకు వాళ్ళు డబ్బులు ఇచ్చి ప్రతిరోజు పిల్లల్ని బడికొచ్చే విధంగా జీతంలోకి వెళ్ళి కొంత కేటాయించి పిల్లలకు ఆటో వసతి ఏర్పాటు చేసి ఈరోజు కొంతమంది టీచర్లు పిల్లలకు చదువు చెప్తున్నారంటే వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీని నేను అభినందిస్తున్నా. ఆదిలాబాద్లో ఇంకొక టీచర్, వాళ్ళ సతీమణి కూడా టీచర్ ఉండే, ఆవిడ మరణిస్తే ఆవిడ జ్ఞాపకార్థంగా 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్కూల్లో మౌలిక వసతులను ఒక టీచర్ మెరుగుపరిచిండు అని అంటే విద్య పట్ల, పేదవాళ్ళ పట్ల ఆ టీచర్లకు ఉన్న దయాగుణాన్ని ఈరోజు మనందరం అర్థం చేసుకోవాలి. మా యోగితారాయణ గారు చెప్తున్నారు, ఆదిలాబాద్లో ఇంకేదో ప్లేస్, ఒక టీచర్ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రమోషన్లు వచ్చినా ఏం వచ్చినా బదిలీ కాకుండా అక్కడనే ఉండే ఆదివాసీ పిల్లలకు వాళ్ళకి చదువులు చెప్పిండ్రు, మీ ద్వారా ఒక శాలువ కప్పాలి ఆ టీచర్స్కి అని చెప్పిండ్రు. అంటే నేను తప్పకుండా కప్పడమే కాదు, ఏదో ఒకసారి ఆ స్కూల్ని కూడా నేను సందర్శిస్తానని మా ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి నేను చెప్పిన. ఇవన్నీ మీ సక్సెస్ స్టోరీస్. అక్కడో ఇక్కడో చిన్నయో పెద్దయో చెదురుమదురు సంఘటనలు జరుగుతాయి. 95% మనం ఎఫెక్టివ్గా పనిచేసినా 95% మంచి వాళ్ళు ఉన్నా 2% 3% అనుకోని తప్పిదాలు జరిగితే ఆ 2-3% మన శాఖకు మచ్చ తెచ్చిపెట్టే పరిస్థితి ఉంది. చాలామంది నాకు సూచన చేసిరు, మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, నువ్వు ఆ శాఖ ఎవరికన్నా ఇచ్చేసి అయినా వేరేది ఏదన్నా తీసుకో అని. నేను చెప్పిన లేదు, ఈ శాఖ నా దగ్గరనే పెట్టుకుంటా, కాంట్రవర్సీ అయినా పర్వాలేదు, ఏదో తేల్చుదామనే నేను డిసైడ్ అయినా. దేశంలో ఎక్కడా లేని విధంగా గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకుని సీఎం పూజలు చేశారు. 71 ఏళ్ల క్రితం ఒక్క అడుగుతో ఖైరతాబాద్ గణేశుడి ప్రతిష్టాపన ప్రారంభమైందన్నారు. ఉత్సవ సమితి నిర్వాహకులు 71 ఏళ్లుగా ఘనంగా పండుగ నిర్వహిస్తున్నారని అభినందించారు. నగరంలో నిమజ్జనానికి ప్రజలు సహకరించాలని రేవంత్ కోరారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా కాంగ్రెస్ లోకి తీసుకోమన్నారు మహేష్ గౌడ్. బీసీ బిడ్డల రిజర్వేషన్ను అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో సీఎం రేవంత్ పోరాటం మరవలేనిదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి 50 లక్షల కుటుంబాలకు పెన్షన్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచుతామన్న మాట మర్చిపోయారన్నారు. చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలన్నారు. అక్టోబర్ 9న హైదరాబాద్ లో జరగబోయే వికలాంగుల చేయూత పెన్షన్దారుల మహాగర్జన సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి చూసి నేర్చుకోవచ్చు కదా, సోయలు నేర్చుకోవచ్చు కదా. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? మన తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి నాకు పరిచయాలు ఉన్నాయి, కానీ వీళ్ళకే అనుకున్న నాయకుడు కేసీఆర్ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు నాయకుడే. నేను ఎప్పుడు టీడీపీలో లేదు, చంద్రబాబు నాయుడు గారు పరిచయాలు ఉన్నది, కానీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీలో చేయాలి. నా ఒంటి మీద కారణం మారే, కానీ ఇద్దరు ఆయన శిక్షణ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాలంలో కేసీఆర్ గారు రవాణా శాఖ మంత్రిగా పనిచేసుకోండి, అంటే చంద్రబాబు నాయుడు శిక్షణలో చేసుకోండి. అదే సమయంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో చేరేందుకు టీడీపీలో పనిచేసుకోండి, అక్కడి నుంచి పనిచేసేటట్టు వచ్చుకోండి. అంటే రేవంత్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు శిక్షుడే, కేసీఆర్ అయినా చంద్రబాబు నాయుడు శిక్షుడే. మరి చంద్రబాబు నుంచి నేర్చుకోవచ్చు కదా. చంద్రబాబు నాయుడు పెన్షన్ పెంచే విషయంలో ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతున్నాడో, ఎంత మానవత్వంతో పెన్షన్ ఇస్తున్నాడో, నిన్న వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్దమైంది. 303 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్రలు కొనసాగనున్నాయి. నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 13 కంట్రోల్ రూమ్లు, 30,000 మందితో పోలీసు బందోబస్తు, 160 యాక్షన్ టీంలను నియమించింది. నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులను ఎంపిక చేసింది. 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు, హుస్సేన్ సాగర్ లో 9 బోట్లను సిద్ధం చేసింది.
చెరువుల దగ్గర 200 మంది గజ ఈతగాళ్లను నియమించింది. శానిటేషన్ కోసం 14,486 మంది సిబ్బందిని ఉంచింది. 56,187 విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. బడా గణేష్ నిమజ్జన మహోత్సవానికి రంగం సిద్ధమవుతోంది. రేపు జరగబోయే ఖైరతాబాద్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వెల్లడించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం మొదలవుతుందన్నారు. నిమజ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు సిపి. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా వద్ద నిమజ్జనం చేయడానికి క్రేన్లు ఏర్పాటు చేశామన్నారు. విగ్రహాల ఎత్తుల ప్రకారం స్థానిక పోలీస్ అధికారులతో కలిసి రూట్ మ్యాప్ తయారు చేశామన్నారు. జీహెచ్ఎంసీతో కలిసి రోడ్ల మరమ్మతులు చేశామన్నారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా రూట్ డైవర్షన్స్ చేశామని తెలిపారు. 29,000 మంది పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. 250 కెమెరాలతో పాటు 9 డ్రోన్లు అందుబాటులోకి ఉంచామన్నారు సిపి సివి ఆనంద్. రేపు ఉదయం నుండి ప్రారంభమవుతుంది, సెప్టెంబర్ 6వ తేదీ. దాని గురించి గత 20 రోజులుగా అన్ని విధాలుగా ఏర్పాట్లు, సమన్వయ సమావేశాలు, ఇంటర్నల్ మీటింగ్స్, డిపార్ట్మెంట్వి, పోలీస్వి, ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్స్, జిహెచ్ఎంసి, రెవెన్యూ, ఆర్ఎండ్బి, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఆర్టీసీ, ఆర్టీఏ అందరితో కూడా ఎన్నో సార్లు మీటింగ్స్ జరుపుకోవడం జరిగింది. సో రేపటి కోసం ఏర్పాట్లు అన్ని కూడా దాదాపుగా పూర్తయ్యాయి. కొన్ని ఇంకా క్రేన్స్ అన్ని ఏర్పాటు చేసేది ఉంది. అది ఈ రోజు మధ్యాహ్నం వరకు అయిపోతుంది. ముందుగా నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 40 క్రేన్లు ఉంటాయి. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, అక్కడ గార్డెన్ పాయింట్ అనే అక్కడ 2 క్రేన్లు కొత్తగా ఏర్పాటు చేయడం, సంజీవయ్య పార్క్ దగ్గర అక్కడ 2 క్రేన్లు. గత సంవత్సరం చూసాము, కొద్దిగా ఆలస్యం అవుతుంది. దాని ముందు సంవత్సరం ఇంకా కూడా ఆలస్యం అయింది. సో అందరు తొందరగా బయలుదేరితే వారికి కూడా సౌకర్యార్థంగా ఉంటుందని వారికి తెలియజేస్తున్నాను. దాదాపు 29,000 మంది పోలీస్ సిబ్బంది, 20,000 సిటీ పోలీస్ నుండి, 9,000 మంది బయట నుండి వచ్చి ఉన్నారు. వారందరూ కూడా రేపు షిఫ్ట్ వారీగా డ్యూటీస్లో నిమగ్నమై ఉంటారు. దాదాపు 40 గంటల పాటు ఈ కంటిన్యూస్ బందోబస్తు ఉంటుంది. ఎందుకంటే విగ్రహాల సంఖ్య కూడా అంత పెరిగింది. రేపు కేవలము హుస్సేన్ సాగర్ లేక్లోనే 50,000 విగ్రహాల నిమజ్జనం జరగబోతుంది రేపు ఎల్లుండి. సో ఉదయం లేచేసరికి ఈరోజు మేము కూడా చూసాము, ఆశ్చర్యపోయాము. విగ్రహాలు చాలా లేట్గా తెల్లవారుజామున బయలుదేరి వచ్చేసరికి అక్కడ రోడ్స్ పైన అంతా జామింగ్ అయ్యి మేము కొద్దిగా ఇబ్బంది పడవలసి వచ్చింది. సో ఈరోజు రాత్రి కొద్దిగా తొందరగా బయలుదేరాలని అందరినీ సూచించాము. మా ఆఫీసర్స్ కూడా చెప్పాము, వాళ్ళు వెళ్ళి చెప్తారు. రేపు కూడా ఎంత తొందరగా బయలుదేరితే అంత సాఫీగా మనము నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయొచ్చని అందరికీ నేను తెలియజేస్తున్నాను. గణేష్ నిమజ్జనోత్సవాలకు హైదరాబాద్ నగరం ముస్తాబైంది. నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక మెట్రో, ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. మెట్రో రైలు సమయాన్ని పొడిగించారు. శనివారం ఉదయం 6 గంటలకు చివరి ట్రైన్, అర్ధరాత్రి 1 గంటకు అన్ని టెర్మినల్ స్టేషన్స్ నుంచి బయలుదేరుతాయని మెట్రో రైలు తెలిపింది. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చునని కోరింది. ఇటు ట్యాంక్ బండ్ చేరేందుకు 600 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లుగా ఆర్టీసీ అధికారులు తెలిపారు. కాచిగూడ, రామ్నగర్ నుంచి వచ్చే బస్సులను, హయత్ నగర్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను, హిమాయత్ నగర్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు, పటాన్చెరు, మియాపూర్, కూకట్పల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను, ఖైరతాబాద్ వరకు, మెహదీపట్నం నుంచి వచ్చే బస్సులను లక్డీకాపుల్ వరకు నడపనున్నారు. మంత్రి నారా లోకేష్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, తాజా రాజకీయ పరిస్థితులపై మోదీతో చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు ఈ భేటీ సాగింది. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు సహకారం అందించాలని కోరారు. ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని భరోసానిచ్చారు. జీవితంలో ఎవరిని మర్చిపోయినా టీచర్ను మరవలేమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన గురు పూజోత్సవంలో చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. బడిలో విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసేది టీచరేనని గుర్తు చేశారు. పిల్లల్లో ఆసక్తిని గుర్తించి సృజనాత్మకంగా తీర్చిదిద్దే టీచర్ల పాత్ర కీలకమన్నారు. రాష్ట్రంలో 175 మంది అధ్యాపకుల్ని ఎంపిక చేశారు.
ప్రతి సంవత్సరం కూడా మనందరం సెప్టెంబర్ 5 అనగానే గురు పూజోత్సవం గుర్తొస్తుంది. ఇది చరిత్రలో మరిచిపోలేని సంఘటన. నాకైతే నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తప్పకుండా ఈ కార్యక్రమానికి విధిగా హాజరవుతున్నాను. ఇప్పటివరకు ఆ పని చేస్తూనే వచ్చాను. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమంగా నేను భావించాను. అందుకని ఈ కార్యక్రమానికి విధిగా అటెండ్ వచ్చాను. మన యొక్క జీవితంలో ఒకసారి చూస్తే భారతదేశ చరిత్రలో తల్లి తండ్రి తర్వాత గౌరవించేది గుర్తుపెట్టుకునేది టీచర్లనే గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు కూడా లోకేష్ మాట్లాడుతూ చిన్నప్పుడు చదువుకున్న 2 టీచర్ల పేర్లు చెప్పాడంటే ఎవరినైనా మర్చిపోతాం, కానీ టీచర్ని జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేము. అది మన సంస్కారం కూడా. ఈరోజు గురువు ఏదో పాఠాలు చెప్పడమే కాదు, చాలామంది పిల్లల జీవితాల్లో మీరు ఒక బ్రహ్మాండమైన స్ఫూర్తిని తీసుకొస్తారు. ఓసారి నాకు కూడా ఇప్పుడు చిన్నప్పుడు ఉండేవాడు, ఎలిమెంటరీ స్కూల్ పోతే మా టీచర్ భక్తవత్సలం అని, ఆయన ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను. ఎందుకు గుర్తుపెట్టుకుంటామంటే ఆ వయసులో వాళ్ళు చూపించిన చొరవ, వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి అది ఎప్పుడు కూడా మిగులుతుంది. అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, అందరిలో నైపుణ్యం ఉంది. ఎవరికి కూడా తెలివితేటలు లేకుండా కాదు, ఆ నైపుణ్యాన్ని బయకి తీసుకొచ్చే ఏకైక వ్యక్తి గురువు అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పోయిన సంవత్సరం కొన్ని కారణాల వల్ల మనం ఈ యొక్క టీచర్ డే జరుపుకోలేకపోయాం, బుడమేరు వరదల కారణంగా. అయితే తర్వాత మనం ఒక అకేషన్ తీసుకుని ఆ అకేషన్లో నేషనల్ ఎడ్యుకేషన్ డే రోజున ఉపాధ్యాయులకు అందరికీ అవార్డులు ఇచ్చాం. ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు నేను చూశాను 175 మంది. మీరు ఇచ్చిన సూచనలన్నీ బయట ఉన్నాయి, చూస్తూ వచ్చాను. నేను వచ్చేటప్పుడు ఒక మాట చెప్పాను, చాలా మంచి సూచనలు ఇచ్చారు. ఇమ్మీడియట్గా వీళ్ళందరి ఫోటోతో 175 మంది ఫోటోలతో ఒక బుక్ ఒకటి తయారు చేసి అన్ని స్కూల్స్ పంపించండి. గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వంగలపూడి అనిత. ఉపాధ్యాయులకు సమాజంలో గౌరవం ఇవ్వాలన్నారు. పిల్లల జీవితాలను రాజకీయాలకు ముడిపెట్టొద్దన్నారు. గత ప్రభుత్వంలో పిల్లల బ్యాగులు బట్టలపై కూడా జగన్ ఫోటోలు ఉండేవి. ఎన్డీఏ ప్రభుత్వంలో మాత్రం పిల్లల బ్యాగులు బట్టలపై సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటోలు పెట్టామన్నారు ఆమె. పిల్లలకు చదువులు భారంగా కాకుండా సంతోషంగా ఉండాలన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఆదివారం కూడా ఫంక్షన్లు ఎందుకు పెడతారా అని అనుకునేదాన్ని. స్కూల్ సెలవు కాబట్టి స్కూల్ గ్రౌండ్ లో పెట్టుకునేదానికి చాలా మంది ఆదివారాలు కూడా ఎక్కువ ఫంక్షన్స్ పెట్టుకునే పరిస్థితి. కానీ ఈ రోజు మనందరికీ మంచి జరగాలని స్కూల్ బిల్డింగ్స్ ని, స్కూల్ ప్రైమసీస్ ని కానీ, స్కూల్ తాలూకా గ్రౌండ్స్ ని కానీ ప్రైవేట్ ఫంక్షన్స్ కి ఇవ్వకూడదు అని చెప్పి ఒక నిబంధన ఏర్పాటు చేసుకుని ఈరోజు స్కూల్ బిల్డింగ్స్ తాలూకా ప్రాముఖ్యతని కానీ, వాటి తాలూకా పవిత్రతను కానీ కాపాడే దిశగా ఈ రోజు మీ అందరి మంత్రి, మా సోదరుడు నారా లోకేష్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి, మీరు ఆశీర్వదించాలి ఈరోజు. ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈ మహానుభావుడికి ఎక్కడి నుంచి వస్తున్నాయి, తక్కువే ఎక్స్పీరియన్స్ కూడా తక్కువే, ఎలా వస్తున్నాయి ఈ ఆలోచనలు అన్నో అని. ద సేమ్ టైం నో స్కూల్ బ్యాగ్, నో బ్యాగ్ డే, సాటర్డే నో బ్యాగ్ డే. సాధారణంగా స్కూల్లో పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. నిజంగా కొంతమంది పిల్లల్ని చూస్తా ఉంటే, అరే బుక్స్ ఏందిరా, మోస్తున్నాడా, ఆడేమో జిమ్కి వెళ్తున్నాడా లేకపోతే స్కూల్కి వెళ్తున్నాడా, అంత బరువులు మోసుకుని ఎలా వెళ్తున్నారు. ఈవెన్ దో దాన్ని సెమిస్టర్ వైజ్ గా చేసుకుని ఏ సెమిస్టర్ కి సంబంధించిన ఆ బుక్సే పట్టుకెళ్ళండి అన్నట్టుగా ఈరోజు ఆ పిల్లలకి కూడా చదువు అన్నది ఒక భారం కాకుండా ఒక ప్యాషనేటిక్ గా ఆడుకుంటూ పాడుకుంటూ సొసైటీలో వాళ్ళు కూడా మింగిల్ అవుతూ సొసైటీని నేర్చుకుంటూ ఈరోజు పాఠాలు నేర్చుకోవాలి. దానికి కూడా టీచర్స్ దానికి సపోర్ట్ చేయాలి అని చెప్పి ఈరోజు కరిక్యులంని కూడా మనకు మార్చుకునే విధంగా ఈరోజు మనం ముందుకెళ్తాం. ఎందుకంటే బేసిక్ లెవెల్ నుంచి ఈ రోజుల్లో మీరు యాజ్ హోమ్ మినిస్టర్ గా చెప్తున్నా, నేను కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్ చూస్తే చాలా భయం వేసేది.
ఎందుకంటే చిన్న చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు, చిన్న చిన్న పిల్లలు ఈ పోక్సో యాక్ట్స్ లో బలైపోవటం, 14-15 years పిల్లలు కూడా ఏదో పోక్సో చట్టానికి అదే వాళ్ళకి కేసుల్లో పడి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవటం. జీఎస్టీ పేరుతో ప్రజల నుంచి బీజేపీ ప్రభుత్వం లూటీ చేసిందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. 9 సంవత్సరాల పాటు కార్పొరేటర్స్ కు దోచిపెట్టారన్నారు. ఇప్పుడు జీఎస్టీ మార్పులు చేశారన్నారు. జీఎస్టీ స్వరూపం మార్చాలన్నారు. రానున్న రోజుల్లో జీఎస్టీ వల్ల ప్రజలు ఇబ్బంది పడతారన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. జీఎస్టీ సడలింపు చేశారు. మేము మొట్టమొదటి చెప్తున్నాం, జీఎస్టీ ప్రజానీకాన్ని లూటీ చేస్తూ ఉంది. 9 ఏళ్లుగా దాదాపు 400 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీ ద్వారా వసూలు చేసింది. ఆ డబ్బులంతా పేదవాళ్ళదే, కార్పొరేట్ కంపెనీస్ నుంచి చేయలే. కార్పొరేట్ కంపెనీస్కి వాళ్ళకేమో తగ్గించింది ట్యాక్స్ 33% నుంచి 22%. ఇక్కడేమో 5% నుంచి 18%, 28% పెంచింది. ఆ విధంగా 9 ఏళ్ల పాటు దోపిడీ చేసేటువంటి పద్ధతిని చూసి అవన్నీ వాళ్ళ రాష్ట్రానికి రీఎంబర్స్ చేయమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం. రెండోది జీఎస్టీ దాని నిర్మాణం మార్పులు రావాలా. దానికి 30% ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ కేంద్రం వాళ్ళు నామినేట్ చేస్తారు, మిగతా 60% వివిధ రాష్ట్రాలు ఉంటారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే దాన్ని 60% వ్యతిరేకించాలా, కుదరదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని అమలు చేసేటువంటి పైకి వస్తూ ఉంది. జీఎస్టీ దాన్ని స్వరూపమే మార్చాలి. ఒక డెమోక్రటిక్ పద్ధతిలో మార్చకుండా పోతే రాబోయే రోజుల్లో జీఎస్టీ వల్ల దోపిడీ పెరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం పెత్తనం పెరుగుతుంది, ప్రజలు ఆ మేరకు బాధపడతారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. మెడికల్ కాలేజీలను మంత్రి నారాయణకు అప్పగించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టారని తెలిపారు. ఇవి పూర్తయితే అదనంగా 2500 మెడికల్ సీట్లు వచ్చేవని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలే, ఎందుకంటే ఆయన క్యాబినెట్లోనే ఉన్నారు. ఏదైతే ఎడ్యుకేషన్ తీసుకున్న నారాయణ గారు కావచ్చు, చైతన్య, ఇవన్నీ కూడా వాళ్ళకి అన్నీ కూడా ఇవ్వడానికే, దారిదత్తం చేయడానికే ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో కూడా 10 మెడికల్ కాలేజ్ తీసుకొని రావడం, దానిలో కూడా పూర్తిగా అయిపోయింది. కూడా పులివెందుల మెడికల్ కాలేజ్ అనేది కూడా పూర్తిగా అయిపోయి గత అకాడమిక్ ఇయర్లోనే ప్రారంభోత్సవానికి నోచుకోవాల్సిన దాన్ని కూడా మేము ప్రారంభోత్సవం చేయము, ఈ సంవత్సరం నడపమని చెప్పడం చాలా కూడా దారుణమైన విషయం అని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను. కాబట్టి ఈరోజు వెంటనే దీన్ని ఏదైతే నేను క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారో ప్రైవేట్ మెడికల్ కాలేజీని తీసుకొని రావాలా, పీపీపీ విధానం తీసుకున్నారో దాన్ని వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి, అటువంటి ఆలోచనే చేయకూడదని చెప్పేసి, కేవలం ఆ రోజు గతంలో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే జీఎస్టీ సంస్కరణలతో దీపావళికి ముందే ప్రజలకు ఆనందం వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలకు అనుకూలంగా వెళ్లడమే తమ ప్రభుత్వ విధానమని అన్నారు. హెయిర్ పిన్స్ కూడా విదేశాల నుంచి తెచ్చుకునే విధానం మారాలన్నారు. కొత్త సంస్కరణల వల్ల మరింత ముందుగానే ఆత్మనిర్భర భారత్ సాకారం అవుతుందని పేర్కొన్నారు. 1,00,000 కోట్ల విలువైన వంట నూనె దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. ఆ మొత్తం బయటకు వెళ్లకుండా ఆపగలిగితే ఎన్నో విద్యాలయాలు నిర్మించవచ్చునని ప్రధాని మోదీ తెలిపారు. ने राज्यों के साथ मिलकर के एक बहुत बड़ा निर्णय किया है और बहुत महत्वपूर्ण निर्णय है. अब जीएसटी और भी ज्यादा सिंपल हो गया है, सरल हो गया है. जीएसटी के मुख्यतः 2 ही रेट. కాంగ్రెస్ ప్రజలపై పన్నుల భారం మోపిందన్నారు పీయూష్ గోయల్. మోదీ నాయకత్వంలో ప్రజలకు సరళ విధానం తీసుకొచ్చామన్నారు. దేశాభివృద్ధికి దోహదం చేసేలా జీఎస్టీ సంస్కరణలు ఉన్నాయన్నారు. జీఎస్టీలో సంస్కరణలు చారిత్రాత్మక నిర్ణయమన్నారు పీయూష్ గోయల్. కేంద్ర నిర్ణయంతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ పన్నుల భారం తగ్గించడంలో విఫలమైందన్నారు పీయూష్ గోయల్. నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన దంతెవాడ బీజాపూర్ సరిహద్దు అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. దంతెవాడ బీజాపూర్ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం అందడంతో ప్రత్యేక దళాలు కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో 2 వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 6 మావోయిస్టులు మరణించారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, బుల్లెట్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
భారత్ రష్యా సంబంధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలకు మంచి భవిష్యత్తు ఉండాలన్నారు. ఎస్సీఓ సమావేశం తర్వాత భారత్ రష్యా బంధంపై ట్రంప్ స్పందించారు. భారత్ రష్యా దేశాలు చైనాకు దగ్గరైనట్లుగా తెలుస్తోందన్నారు. భారత్తో పాటు రష్యాను కూడా కోల్పోయామని ట్రూత్ పోస్ట్ లో ట్రంప్ పోస్ట్ చేశారు. మూడు దేశాల మైత్రి చాలా కాలంగా కొనసాగొచ్చునన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. థాయిలాండ్ నెక్స్ట్ ప్రధానిగా అనుమతిచార్ విరాకుల్ ను పార్లమెంట్ ఎన్నుకుంది. మాజీ ప్రధాని పెంటోగ్నాన్ పినవత్రాను అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం పదవి నుంచి తొలగించింది. భూమ్ జైతే పార్టీకి చెందిన అనుతిన్ పినవత్ర ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వంలో పనిచేశారు. 2 నెలల్లోనే థాయిలాండ్ మరో ప్రధాని వచ్చారు. కాంబోడియా సెనెట్ అధ్యక్షుడు హన్సైతో థాయిలాండ్ ప్రధాని పినవత్ర ఫోన్లో మాట్లాడడం సంచలనం రేపింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలున్న సమయంలో పొరుగు దేశ నేతతో కీలక విషయాల్ని పంచుకున్న తీరు వివాదాస్పదమైంది. సంగారెడ్డిలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్త జనరంజకంగా సాగుతున్నాయి. సంగారెడ్డి పాత బస్టాండ్ రామ్నగర్ మందిర్ వినాయక మండపం వద్ద వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం జరుగుతోంది. గత 10 రోజులుగా వినాయకుడిని ప్రత్యేక పూజలతో ఆరాధిస్తున్నారు. రేపు వినాయక నిమజ్జనం సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భక్తులతో కలిసి ప్రత్యేక భజన కార్యక్రమంలో పాల్గొన్నారు.